ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. నార్త్ ఇండియాలో హోలీ అనేది ఒక పెద్ద పండగలా చేస్తారు. ఇంకా ఇలాంటి పండగని మన ఆఫీస్‌లో సెలబ్రేట్ చేయకుండా ఉంటారా? హోలీ ముందు వచ్చిన ఫ్రైడే రోజైతే ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేశారు. ఇంకా లాస్ట్ ఇయర్ ఎలాగో మిస్ అయిపోయాను. ఈ ఇయర్ అయినా కన్ఫర్మ్‌గా చూడాలని చెప్పి అయితే ఖచ్చితంగా వచ్చేసా. 12కి ఈవెంట్ అంటే వర్క్ చూసుకొని వచ్చేసరికి 2 అయిపోయింది. ఒకటా రెండా చాలా స్టాల్స్ పెట్టారు. కొన్ని ఫన్నీ యాక్టివిటీస్ అయితే, ఇంకొన్ని ఇలా డ్రాయింగ్ అని 3 రింగ్స్ ఇస్తే బాటిల్స్‌కి గురి చూసి వేయడం. ఇంకా అమ్మాయిలకి చాలా ఇష్టమైంది నెయిల్ ఆర్ట్. ఇక్కడైతే మనీ అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ వాళ్ళ ప్యాషన్‌ని చూపించుకుంటున్నారు. ఇదైతే ఫేస్ పెయింటింగ్. ఎంత బాగా వేస్తున్నారంటే ప్రతి ఒక్క ఆర్ట్ చాలా బాగా వేస్తున్నారు. ఇంకా ఇది చాలా మందికి ఇష్టమైంది అనుకుంటా. ఇలా చిన్ని చిన్ని పాట్స్ అలాంటివి చేయడం. మరి మనం తీసుకెళ్ళొచ్చో లేదో ఐడియా లేదు. ఇంకా ఇంకో యాక్టివిటీ ఏంటంటే, ఒక కలర్ థ్రెడ్‌లో ఒక సైడ్ ఒక జడలా అల్లుతారనమాట. దీనికి ఎగ్జాక్ట్ నేమ్ అయితే నాకు తెలీదు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌లో ఫోటోస్ తీసుకోవడానికి అలా అయితే పెట్టారు. ఇంకా స్టేజ్ పెర్ఫార్మన్సెస్ కూడా ఉన్నాయి. ఆడియన్స్‌లో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని స్టేజ్ పెర్ఫార్మన్స్, అలాగే వాళ్ళ సైడ్ నుంచి కూడా స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇంత ఎండకే ఎంతమంది ఉన్నారో చూడండి. ఇంత చూస్తుంటే మా కాలేజ్ ఈవెంట్ గుర్తొస్తుంది. హోలీ అంటేనే కలర్స్, కలర్స్ అంటేనే హోలీ. అసలు వాళ్ళ ఫేసెస్ కనిపెట్టడం కూడా చాలా కష్టం. ఎవరు ఏంటి అనేసి అంతలా పూసుకున్నారు కలర్స్. కానీ మేమైతే పూసుకోలేదు. ఎందుకంటే ఆఫీస్‌లో అలో లేదన్నారు. ఇంతకుముందు చూసాం కదా! ఒక సైడ్ అంతా కొన్ని స్టాల్స్ పెట్టున్నారు. ఇంకో సైడ్ అయితే ఇలాగా ఫుడ్ స్టాల్స్ పెట్టారనమాట. ఇక్కడుండే బోర్డ్స్‌లో నేను ఇప్పటివరకు ఏ నేమ్ కూడా చూడలేదు. మీకు తెలిసిందేమన్నా ఉంటే నాకు కామెంట్ చేసేయండి. నేను తెలుసుకుంటా. ఫస్ట్ ఎళ్ళినప్పుడు కలర్స్ ఎన్ని పెట్టారో చూడలేదు. రిటర్న్ వచ్చేసరికి కలర్స్ అయితే అయిపోయున్నాయి. వాళ్ళు చేసిన డెకరేషన్‌లో ఇదైతే హైలైట్. సగం అమ్మాయిలు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఫోటో తీసుకోకుండా అయితే అస్సలు రారు. ఇంక మనం వెళ్ళాం, తీసుకోకుండా వస్తామా? ఆఫీస్ ఎంట్రన్స్‌లో అయితే ఒక ఇద్దరు నిలబడి లోపలికి కలర్స్ ఉండే వాళ్ళని అలో చేయట్లేదు. ఇంకా ఆఫ్టర్‌నూన్ వెళ్ళినప్పుడు ఎలాగో కలర్స్ పూసుకోలేదు. ఈవినింగ్ వర్క్ అయ్యాక వెళ్ళి పూసుకొని అలానే ఆ రూమ్‌కెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళాము. అసలు ఫ్లోర్ చూడండి కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో. జనాభా అయితే చాలా అంటే చాలా మందొచ్చారు. ఇంకా ఆ జనాభాలో మాకు కలర్స్ కూడా చిక్కలేదు. ఇంకా లాస్ట్‌కి డీజే సాంగ్స్‌తో అయితే ఈవెంట్ క్లోజ్ అయిపోయింది.